ఓరి భగవంతుడా, ఎంత పని చేయించావు నా చేత. ఇతరులకి న్యాయం జరగడం కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయని వ్యక్తి. ఆయన మీద అంత పెద్ద నింద వేశాను. అంత తప్పుగా అర్థం చేసుకున్నానే. ఇంక రమేష్ గారికి నా మొహం ఎలా చూపించను? నాకు ఆయన్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. ఏం చేయడం? గంగా, నానమ్మ గారికి చాలా జ్వరంగా ఉంది. డాక్టర్ వచ్చి చూసారు కానీ ఆవిడేమో మందులే వేసుకుని ఉంటున్నారు. అత్తయ్య గారు ఆవిడని బతిమాలి అలసిపోయారు. నానమ్మ ఎవరు చెప్పినా వినడం లేదు, ఏడుస్తూనే ఉన్నారు. అడుగా సుప్రియ, ప్రతిబాబు ఉన్నారుగా అమ్మగారు లేరు. ఆయన ఏదో పని మీద బయటకు వెళ్ళారు. ఒక పంచి, నువ్వు ప్రదీప్ బాబుకి ఫోన్ చేసి వెంటనే రమ్మను. ఈ లోపల నేను వెళ్ళి అమ్మగారిని చూసొస్తాను. సరే ప్లీజ్, తొందరగా వెళ్ళు. డాక్టర్ గారు, ఇంతకు ముందు టెంపరేచర్ చూశాను, 103 ఉంది. టెంపరేచర్ ఇప్పుడు కూడా అలానే ఉంది. నేను మందులు ఇస్తాను, అవి ఆవిడికి వెంటనే ఇవ్వండి. ఇవి ఆవిడికి వెంటనే ఇవ్వండి. అత్తయ్య గారు ఈ మందులు వేసుకోండి. లేవండి. అరే అరే చిన్న, నా చిన్నాని నాకు తెచ్చివ్వు సాలిగ్రాముడా. సాలిగ్రాముడా, నన్ను పట్టుకుపోవయ్యా. లేదా మా చిన్నాని మళ్ళీ ఇంటికి వచ్చేలా చెయ్యి. మా చిన్న చిన్న చిన్న. అత్తయ్య గారిని చూసావా ఎలా కుమిలిపోతున్నారో? మాట నిలబెట్టుకోలేనప్పుడు అసలు మాట ఎందుకు ఇచ్చావు నువ్వు? నువ్వు సాగర్ని తీసుకొస్తానన్నా ఒకే ఒక ఆశ ఆవిడ్ని నిలబెట్టింది. ఏదో ఒకటి చేయి గంగా, ఎలాగైనా తీసుకురా సాగర్ని ఇంటికి. నేను అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను చిన్నమ్మ గారు, దయచేసి నన్ను నమ్మండి. బాబు గారు ఎక్కడున్నారు? సాగర్ని తీసుకురావడానికి ఆయనకి ఏదో ఒక మార్గం తెలిసే ఉంటుంది. ఆయన నిన్ననే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇలా వచ్చారో లేదో ఏమి తినకుండానే వెళ్ళిపోయారు. ఆయన మాటిచ్చిన దానివి నువ్వు కదా, సాగర్ని తీసుకొస్తానన్నావు కదా. అత్తయ్య గారు కూడా అదే నమ్మారు. అలాగే నేను కూడా గంగ సాగర్ని తీసుకొస్తుందనే ఆశ పెట్టుకున్నాను నేను. కానీ నువ్వు గంగా ఏదో ఒకటి చెయ్యి, తీసుకురా సాగర్ని. అలా మౌనంగా ఉండిపోయావే. నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా? ఎలాగైనా సరే సాగర్ని ఒక్కరోజైనా ఇంటికి తీసుకురా, లేదంటే అత్తయ్య. లేదు చిన్నమ్మ గారు, ఆవిడకేం కాదు. మనమంతా కలిసి ప్రయత్నం చేద్దాం. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అమ్మగారిని మీరే కదా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను సాగర్ని తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ప్రయత్నించడం కాదు, నువ్వు సాగర్ని ఎలాగైనా ఇంటికి తీసుకురా. వెళ్ళు, ఎలాగైనా తీసుకురా. అలాగే చిన్నమ్మ, నా వల్ల అయ్యేదంతా నేను తప్పకుండా చేస్తాను. మీరు అమ్మగారి దగ్గరకు వెళ్ళండి. నేను సాగర్ని ఇంటికి తీసుకొస్తాను. నేను తనని తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.